ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాయశ్చిత్తం నడుస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో రాజకీయంగా జరుగుతున్న ప్రాయశ్చిత్తమా? లేదంటే రాజకీయంగా జరిగిన అపవిత్రమా? ఈ చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు చర్చించుకుంటున్న వాళ్ళు, లేదంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళు తిరుపతి లడ్డూ విషయంలో హిందువులందరూ కూడా దీనికి సంబంధించి మనోభావాలు దెబ్బతిన్న హిందువులందరూ కూడా ఈ అంశం గురించి ఆలోచిస్తున్నారు. రాజకీయంగా జరుగుతుందా, లేదంటే నిజంగా లడ్డూలో కల్తీనే కలిసిందా లేదా అనేది. అది కూడా 4 ట్యాంకర్లు జూలై 12 నుంచి 23 వరకు ఆ 4 ట్యాంకర్లలో కల్తీ జరిగింది అనేది. ఇప్పుడు మళ్ళీ దాన్ని క్లియర్ చేసేసాం, ఇప్పుడు పరిశుభ్రమైన నెయ్యి వాడుతున్నాం అనేది ప్రస్తుతం ప్రభుత్వం చెప్పిన వెర్షన్. అదే నేపథ్యంలో ఒక హోమం చేశారు ఇవాళ ఉదయం నుంచి 4 గంటల పాటు. ఆ హోమం ద్వారా మొత్తం తిరుమల ఆలయాన్ని ఒక రకంగా గతంలో ఇటువంటి జరిగితే సంప్రోక్షణ చేసేవారు, ఇటువంటి ఒకవేళ గ్రహణాలు ఇవన్నీ పట్టినప్పుడు. ఇప్పుడు అంతకు మించిన హోమం, ఎందుకంటే అపవిత్రం జరిగిపోయింది కాబట్టి. అదే నేపథ్యంలో దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక 143 కోట్ల మందిలో 3వ వంతు శాకాహారులే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ లడ్డూలు తిన్న వాళ్ళలో ఎంతమంది ఉంటారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎటువంటి ప్రాయశ్చిత్తం చేయాలి, ఏంది, ఇలాగ రకరకాల, ఒకటి కాదు రకరకాల చర్చలు అయితే నడుస్తున్నాయి. ఓవరాల్ గా ప్రాయశ్చిత్తానికి సంబంధించి ఎవరు ఏం చేస్తున్నారు, రాజకీయ ప్రాయశ్చిత్తమా లేదంటే హిందుత్వానికి సంబంధించి అపవిత్రమైన దానికి సంబంధించి జరగాల్సిన ప్రాయశ్చిత్తం, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాజకీయంగా శభాష్ అని అనుకోవాలా? హిందుత్వం మీద ఉన్న ఆయనకున్న అభిమానమో, హిందుత్వం మీద ఆయనకున్న విశ్వాసమో ఆయన చేస్తున్న ప్రాయశ్చిత్తానికి కారణం అనుకోవాలా? ఆయనకి పక్కా హిందుత్వవాది, అలాగే నిర్మోహమాటంగా మాట్లాడగలిగిన జాతీయవాది కాబట్టి ఆయన మాట్లాడేటటువంటి దాంట్లో ఆయన మనసు గాయపడింది కాబట్టి, ఆయన మనసే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు మనసు గాయపడింది కాబట్టి ఆ దిశగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమమే. అలాగే చాలామంది కూడా ఇళ్లల్లో పూజ చేస్తున్నారు, దీపం పెడుతున్నారు, స్వామివారికి ఆ ప్రాయశ్చిత్త మంత్రం చదువుకుంటున్నారు అర్చకులు. ఎవరికి వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఉన్నటువంటి మార్గాలు, వాళ్ళు తెలుసుకున్నటువంటి మార్గాలన్నీ కూడా అనుసరిస్తూ వస్తున్నారు. సరే, ఒక రకంగా శాకాహారం భుజించడం అంటేనే ఒక వ్రతంగా తీసుకుంటారు అందరూ, అంటే శాకాహారులు అందరూ. నేను చెప్పేది ఇప్పుడు ఆ వ్రతం అంతా గంగపాలే అయిపోయింది అని అనుకోవాలా దీంతో? ఇక్కడ బేసిక్ ఒకటి, ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇది ఏదో ఆషామాషిగా రాజకీయ వ్యవహారం కాదు, అందులో కలిపబడినవి అన్నటువంటిది పబ్లిక్ నమ్ముతున్నారు. అది వీళ్ళ మాటల వలన. ఆల్రెడీ ఇంతకుముందు కలిపి ఉన్నయ్యా, మొన్న వచ్చిన ట్యాంకర్లో కలిసినయ్యా, కలిస్తే కుట్ర. సాధారణంగా ఇప్పుడు మొన్న ఎట్లా బయటపడింది, ముందుగా టెస్ట్ చేయబట్టి. ప్రతి ట్యాంకరు టెస్ట్ చేసినే తెస్తారు కదా, టెస్ట్ చేసిన తర్వాత తిప్పి పంపబడ్డే గతంలో కూడా ఉన్నాయి కదా. టెస్ట్ చెయ్యకుండా ఏమన్నా తీసుకొస్తారా? తెస్తే ఎన్నాళ్ళు టెస్ట్ చేయకుండా తీసుకొచ్చిన వాటిలో కలిపి ఉండాలి. కానీ అయితే ప్రతి ట్యాంకరు టెస్ట్ చేస్తారు కదా, ఇదేదో ఉజ్జాయింపుగా ఒక టెస్ట్ చేయడం కాదు కదా. అంటే ఇంతకాలం ఉంటే కనుక ఇంతకాలం దాచారా? దాస్తే దాచిన ప్రతి ఒక్కడు జైలుకి వెళ్ళాల్సిన అంశమే, ప్రతి ఒక్కడు కూడా. అదే సందర్భంలో రెండవ కోణం ఒకటి ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, శాస్త్రవేత్తలు వీళ్ళు ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అందులో అయితే పెద్దగా ఫోకస్ కావట్లేదు. మన మీడియా కూడా ప్రజెంటు డీటెయిల్డ్ ఆలోచన చేయట్లేదు. ఎంతసేపటికి రేటు దాని చుట్టూ తిరుగుతున్నాం. రేటు మన నెయ్యికి పాల రేటు ఎట్లా ఉన్నప్పుడు నెయ్యి రేటు ఇంకెంత ఉంటుంది, ఇది మాట్లాడుతున్నారు చాలామంది. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇందులో కుట్రుంటే సాధ్యం తప్పించి కల్తీ సాధ్యం కాదు. నేననే పాయింట్ అది. కుట్ర మాత్రం అంటే హిందువులకి ప్రసాదం అపవిత్రం చేయాలన్న కుట్రుంటే మాత్రమే సాధ్యం. కల్తీ కోసం అయితే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, వీళ్ళు ఏం చెప్తున్నారు, 10 లీటర్ల పాలుతో కానీ 1 కేజీ నెయ్యి రాదు. 10 లీటర్ల పాలు రేటు ఇప్పుడు చిత్తూరు లాంటి చోట్లను సేకరిస్తే 37 రూపాయల దాకా పలుకుతోంది, 370 రూపాయల దాకా అవుతుంది. అప్పుడు 370 రూపాయలు అక్కడే అయినప్పుడు మిగతాది అన్నీ కలుపుకుంటే ఎట్లా అవుతుంది, ఏ విధంగా సాధ్యమని అడుగుతున్నటువంటి ప్రశ్న. చాలా మంచి పాయింట్. అసలు లాజిక్ అక్కడే ఉంది. పాలకి రేటు ఉంది కానీ నెయ్యికి రేట్ ఏంటి? ఇప్పుడు పాలు సేకరిస్తుంది ఒక డైరీ కదా, పాలు సేకరించే డైరీకి నెయ్యి ఫ్రీగా వచ్చినట్టు కదా. ఎందుకని?
మనం డబ్బులు మనకి ఇచ్చేది దేనికి ఇస్తుంది? ఓ డైరీ పాలకిస్తుంది. దాంట్లో వెన్నకి, నెయ్యికి, మీగడకి, మజ్జిగకి అని ఇస్తుందా? పెరుగుకి అని ఇవ్వదు కదా. ఓ పాలకిస్తుంది. పాలకిచ్చిన తర్వాత మిగతాదంతా వాళ్ళకి బెనిఫిటే కదా. ఇప్పుడు 10 లీటర్ల పాలు తీసుకున్నారు వాళ్ళు, 10 లీటర్ల పాలని పాలుగా అమ్ముకుంటారు వాళ్ళు. అమ్ముకునే ముందు ఏం చేస్తారు? దాంట్లో నుంచి వెన్నని వేరు చేస్తారు. మనకి 2 రకాల పాలు ఉంటాయి, వెన్న తీసిన పాలు, వెన్న తీయని పాలు, టోన్డ్ పాలు అంటారు, తెలుసు కదా మనకి. సేకరించే చోట ఏమంటారు? క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్. అంటే ఏంటి అర్థం? అక్కడ ఈ పాలకి డబ్బులు ఇస్తారు వాళ్ళు, మిగతాదంతా ఫ్రీనే కదా వాళ్ళకి. ఆ సదరు డైరీ సంస్థకి అసలు డైరీ సంస్థలు కోట్లు ఎట్లా సంపాదిస్తారు? అట్లాగే ఈ పాలని 1 లీటర్ పాలు పెరుగు చేసి మజ్జిగ చేస్తారు. మజ్జిగ 1 లీటర్ పాలకి 8 లీటర్ల మజ్జిగ వస్తుంది. 1 లీటర్ పాలకి 8 లీటర్ల మజ్జిగ వస్తుంది. అంటే ఎంత లాభం వాళ్ళకి? బటర్ మిల్క్ ప్యాకెట్ ఎంత ఉంది వాళ్ళ? 10 రూపాయలు. 10 రూపాయలు. మామూలుగా చీఫ్ అండ్ బెస్ట్లో వీళ్ళకి 8 రూపాయలకే వేస్తారు అనుకుందాం. అంటే 1 లీటర్ పాలకి 35 రూపాయల లీటర్ పాలకి 800 రూపాయలు వస్తుంది, అంతే కదా. లీటర్ పాలకు వచ్చేటప్పటికి 8 లీటర్లు వచ్చినప్పుడు మనకి 100 గ్రాములే కదా పోసేది. అంటే ఎంత బెనిఫిట్ ఉంది అక్కడ దాంట్లో. కాబట్టి ఇక్కడ రేటు గురించి మాట్లాడొద్దు మనం. తక్కువ రేటుకి కొన్నారు, డైరీ ఫార్మ్ ఇష్టమా, ఎంతకైనా ఇవ్వచ్చు, అంతే కదా. ఇప్పుడు మనం మన ఇంట్లో కనుక గేదెలు, ఆవులు పెంచుకుంటూ అది చేయడం అయితే సాధ్యం కాదు. ఎందుకని? ఆ మాన్యువల్ పవర్ అంటే ఒక ఆవును పెంచుకున్న తర్వాత మనకి విడిగా గడ్డిగా అయ్యేటటువంటిది ఇవన్నీ సాధ్యం కాదు మనకి మామూలుగా. ఇప్పుడు సింపుల్ ఈజీగా లాజిక్ చెప్పాలంటే మనకి నూనె షాపుల్లో కొంటాం 100 రూపాయలు, 200 రూపాయలు. అదే ఇప్పుడు ఈ మధ్యన ఈ ప్రకృతి వ్యవసాయము లేకపోతే రకరకాల ఆలోచనలు వచ్చినాయి కదా ప్రజలకి. వాటి ద్వారా చేసినప్పుడు ఏమవుతున్నది? గానుగుల్లో వేపిస్తున్నారు. గానుగుల్లో 4 కిలోలకి శనక్కాయ గుళ్ళు వేస్తే 1 కిలోన్నర ఏమో వస్తుంది నూనె, అంతే కదా. కిలోన్నర వస్తుంది. అట్లాగా ఇక్కడ కూడా అదే ఉంటుంది ఇళ్ళ దగ్గర అయితే. అదే వీళ్ళు ఏం చేస్తున్నారు? 37-38 రూపాయలకి తీసుకుంటున్నది కదా డైరీ. వాడికి ఇంకేంటి ఖర్చు అక్కడ? వాడికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు, అంతే కదా. లాభం ఎన్ని రూపాయల్లో ఉంది? పాలుగా అమ్ముతాడు, పెరుగుగా అమ్ముతాడు, మజ్జిగగా అమ్ముతాడు, వెన్న అమ్ముతాడు, నెయ్యి అమ్ముతాడు. 5 రకాలు వస్తున్నాయి బై ప్రొడక్ట్స్ అక్కడ. ఒక పాలకు అదనంగా 4 బై ప్రొడక్ట్స్ వస్తున్నాయి. వీటిలో వచ్చేదాన్ని బట్టి బెనిఫిట్. పాలకి వెన్న బోనస్, అంతేనా కదా. వెన్నకి నెయ్యే కదా బై ప్రొడక్ట్, అంతే. కాబట్టి డైరీ ఇవ్వాలనుకుంటే డైరీ వాళ్ళకి ఇది బెనిఫిట్. తక్కువకి ఇవ్వడం కష్టం కాదు. విడిగా మనం ఆశ్రమాల్లో మెయింటైన్ చేసే ఆవుల్లో వాటిట్లో ఏం చేస్తారంటే ఆ దూడల్ని తాగనిస్తారు. సాధారణంగా దూడల్ని తాగనిస్తారు, కాస్త జాగ్రత్తగా మంచి నాణ్యమైనది అది పెడతారు. ఇది ఇప్పుడు ఈ రైతులు దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ ఇళ్లలో కుడితిపోయటము. వాళ్ళు ఇప్పుడు నాన్ వెజ్ తిన్నారనుకోండి, అవి కూడా కుర్తులో పోస్తారు కదా. ఇప్పుడు మీకు తల్లి ఏం తింటే అవే కదా బిడ్డకు వచ్చేది, అంతే కదా. ఇప్పుడు ఆవు ఏది తింటే అయ్యే కదా వచ్చేది బై ప్రొడక్ట్స్, దాంట్లోంచి వచ్చేది పాలది. ఇప్పుడు దాంట్లో వచ్చేటటువంటిది ఏదన్నా ఉందంటే అవే. ఇదంతా ఎందుకంటే కల్తీ చెయ్యాలి అనేటటువంటిది ద్వారా అయితే గనక అయితే గీతే డాల్డా కలపడము ఇది చెయ్యాలి, లేదా ఆవు నెయ్యిలో గేదె నెయ్యి కలపడము. కల్తీకి సంబంధించి అయితే ఈజీగా పట్టుబడిపోతారు. ఎందుకు? ఈ టెస్ట్లు ఎప్పుడూ ఉంటాయి రెగ్యులర్గా. ఇది కుట్ర అయి ఉండాలి. కుట్ర ద్వారా మాత్రమే ఇవి కలపాలి. కుట్ర ద్వారా కలపాలి. ఎందుకంటే వీటి రేట్లు మామూలుగా లేవు కదా. ఇప్పుడు అదేది చేప నూనె అంటున్నారు. చేపలు తినే ప్రతి ఒక్కరికి తెలుసు. చేపని 2వ రోజున 3వ రోజున తింటే ఏమవుతుంది? జిడ్డు ఆ కంపు వచ్చేస్తుంది. అట్లాంటిది మనకి లడ్డు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? అక్కడి నుంచి తెచ్చుకున్నాక 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు వాడతాం కదా. మరి ఏమైనా కంపు కొడుతుందా మనకి? కాబట్టి చేప నూనె అనేటటువంటిది రాంగ్ కదా.
అంటే ఇప్పటిదాకా తయారైన లడ్డూల్లో జరిగి ఉండకపోవచ్చు కదా, అవును. ఇప్పుడు ఆ ట్యాంకర్లో కలిసి ఉండాలి అంతే కదా. ఆ ట్యాంకర్లో దొరికినాయి, అప్పుడే వచ్చి 4-5 ట్యాంకర్లో లేదు కదా, అది ఆ ఒక్క ట్యాంకర్లోనే కదా ఇప్పుడు బయటపడింది. అంటే అందులో కుట్ర జరిగి ఉండాలి. నేను అనేది అది కుట్ర జరిగింది, కుట్ర కోణం ఉంటే తప్పించి కొలపలేరు. ఇప్పుడు రెండవది ఉంది, అదేది పంది మాంసము ఇది అంటున్నారు, ఇవాళ పంది కొవ్వు అంటున్నారు. అది వాళ్ళ అతను మంచి వాదనే అనిపించాడు పొన్నవాళ్ళు సుధాకర్. 1400-1500 రూపాయలు పెట్టిన దాన్ని తీసుకొచ్చి చేస్తారా అన్నట్టు. నేను ఇంతవరకు ఈ ఇష్యూలో ఒక ప్లాస్టిక్ బియ్యం గురించిన పెద్ద రచన గుర్తుంది కదా, అందరు ప్లాస్టిక్ బియ్యం చైనా వాడు చేసి అప్పుడు నేను పెట్టిన వీడియో కూడా పెద్ద రచ్చ అయింది. అప్పుడు కొంతమంది ఏంటది ప్లాస్టిక్ కాస్ట్ ఎంత ఉంటుంది, మనం ఒక సామాన్ ఒక గిన్నె కొనుక్కుంటేనో అదే దాన్ని ఏమంటారు బిందె కొనుక్కుంటేనే 400-500 అవుతుంది, లేదు 100-150 అవుతుంది కదా. 1 కేజీ 2 కేజీ బరువు చేసేదానికి 2-3 కిలోలు ఉంటుంది కదా ఒక బిందె అంటే. 3 కిలోల దానికి మనకి 200-250 పెట్టి కొంటున్నాం ఓ ప్లాస్టిక్ సామాన్. బియ్యం ఏమో 35 రూపాయలు 50 రూపాయలు మ్యాక్సిమం. 250 రూపాయలు పెట్టి బియ్యం కొని 50 రూపాయలు ఇదే ప్లాస్టిక్ కొని 50 రూపాయలకి బియ్యం ఇస్తాడు ఎవడన్నా? ప్రాక్టికల్ గా దాన్ని చేసి కట్ చేసి ముక్కలు చేసి మనకి పోనీ ప్లాస్టిక్ అసలు అరుగుద్దా లోపలికి? ఇప్పుడు ఆవులకి ఎన్నోసార్లు ఆపరేషన్లు జరుగుతుంటాయి, ఎందుకని రోడ్ల పక్క తిన్న తర్వాత ఆ ప్లాస్టిక్ కూడా కవర్ తినేయడం వల్ల. అట్లాగా మనిషి తింటే ఏమైపోతాడు, లోపల పెరిగిపోయి చచ్చూరుకుంటాడు, లేదా కడుపు నొప్పితో హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ ప్రచారం మాత్రం ఏం వెళ్ళిపోయింది, చైనా వాడు చేసేసాడు, ప్లాస్టిక్ బియ్యం తెచ్చేసాడు, తక్కువ రేటుగా అన్నాడు, మన వాళ్ళందరూ తినేస్తున్నారు, దాంతో చచ్చిపోతున్నారు, దాంతో మనుషులు చైనా వాడి గేమ్లో అయిపోతుంది. ఇది అంటే ఇది జాతీయవాదంతోనే చేస్తున్నారు. కానీ అక్కడ అదేంటి తెలిసి తెలియనితనం, చైనా వాడి తెలివి తక్కువ తక్కువ రేటుది, అది కుట్ర చేయాలి, కుట్రతో జనం చచ్చిపోయేటట్టు పెడతాడు ప్లాస్టిక్ని పెట్టి. అట్లాగే ఇది కూడా పంది కొవ్వు తేవాలంటే కాస్ట్లీ ఎక్కువ, అట్లాగే ఆ చేప నూనె కావాలంటే కాస్ట్ మళ్ళీ, ప్లస్ దాని స్మెల్, అది నిల్వ కూడా ఉండదు, 2-3 రోజులకి మించి ఆ నూనె నిల్వ కూడా ఉండదు. అట్లాగే ఇప్పుడు మరొక కాన్సెప్ట్ ఏముంది, ఆవు కొవ్వు. ఇందులో 2 రకాలు ఉంటుంది. ఒకటి ఆవు పాలు తీసినప్పుడు దాంట్లో కొవ్వు పదార్థం, ఆవు కొవ్వు పదార్థమే కదా అది ప్రాక్టికల్గా చెప్పాలంటే. మనకి ఎందుకని జైన్స్ కానీ తర్వాత ఈ మధ్యన వెగాస్ ఏదో అంటుంటారు, వాళ్ళు పాలు కూడా తీసుకోరు. ఎందుకని అంటే అవి అందులో ఆ కొవ్వు పదార్థం కలిసి ఉంటుందని సహజంగా ఆ టైపు వ్యవహారం అవ్వాలి. లేదా ఆవు కొవ్వుని కావాలంటే కాస్ట్లీ కదా మళ్ళీ. అంటే ఇక్కడ కుట్ర జరిగితే మాత్రమే సాధ్యం అంటున్నా నేను, కల్తీ చేయడం కోసమైతే అవి వాడరు. ఇది నేను అనే పాయింట్. అది కుట్ర అయితే మాత్రమే సాధ్యం. కుట్ర అనుకున్నా రాజకీయంగా జరిగిన కుట్ర అనుకోవాలా, హిందుత్వం మీద జరుగుతున్న కుట్ర? ఎందుకంటే అది శ్రీవారికి వచ్చే నెయ్యి ట్యాంకర్ అంటే తిరుమల వస్తుందంటే ఒక ఏఆర్ డైరీ నుంచి వచ్చినా లేదా నందిని నుంచి వచ్చిన ఇంకొక డైరీ నుంచి వచ్చినా హిందువులైతే చేయరు అది. ఎందుకంటే స్వామివారికి వెళ్తుందంటే ఆ పాపం మూట కట్టుకోవడం అనేది హిందూ ఎవ్వరు కూడా ఆ పని చేయడానికి సాహసించరు. అలాగని అన్ని మతాలలో వచ్చి చేస్తారా అంటే అక్కడ అంత అవకాశం ఉంటుందా? కుట్ర ఏ కోణంలో జరిగి ఉంటుంది అనుకోవాలి? నేను అనేది అది తేల్చాలి కదా, అది మీరు నేను కాదు అనాల్సింది. ఇక్కడ ఏమంటున్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటున్నారు, అది కాదు కరెక్ట్ గా. దీని మీద కావాల్సింది ఎవరు? సిబిఐ దర్యాప్తు లాంటిది వేస్తే రాజకీయ కోణం పక్కన పెట్టి దర్యాప్తు చేయాలి. ఇంకోటి ఆ కన్సర్న్ సైంటిస్టులతో మాట్లాడాలి. ఇవన్నీ అసలేంటి ఇంగ్రీడియంట్స్ కలిపడం అంటే ఇవి మామూలు పాలల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లి గనక తను తినేటటువంటి సందర్భంలో ఏ ఆహారం తింటుందో బిడ్డకి అదే ఎక్కుతుంది అంటారు పాల ద్వారా, పాలిచ్చే తల్లి ద్వారా. అట్లాగా ఇదేదైనా ఈ పాలకి సంబంధించినంత వరకు అట్లాంటిది జరిగితే తప్పుదోవ పట్టించినట్టు మనల్ని. అంటే ఆ రిపోర్టు మనకి ఇచ్చినటువంటి వాళ్ళు తప్పుదోవ పట్టించినట్టు. అది సదరు సంస్థ తప్పు కాదు, అది మనల్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు తప్పుదోవ పట్టించినట్టు. అది చంద్రబాబు గారు అయితే చాలా భక్తుడు, ఆయన రాజకీయం చేయాలనుకోడు. అందులో వెంకటేశ్వర స్వామితో పొరపాటును కూడా రాజకీయం చేయడు. ఆయన కుటుంబము ఆయన పూర్తి విధేయతతో ఉండేటటువంటిది. చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం, కొంతమంది అయితే తమ పేరు ఏం పెట్టినా సరే వి అనేది యాడ్ చేసుకుంటారు.
అంతటి కమిట్మెంట్ ఉండేటటువంటిది. చంద్రబాబు గారు కూడా విపరీతమైన భక్తుడు ఆయన, కాబట్టి ఆయన రాజకీయం కోసం చేసి ఉండడు, ఆయన కూడా హత్య అయి ఉండొచ్చును. కాబట్టి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు చేసినటువంటి విధానం ఇక్కడ పాయింట్. రెండవది, ఇందులో కుట్ర కోణాన్ని తీయాల్సినటువంటి పాయింట్. కుట్ర కాకుండా కల్తీ అయితే మాత్రం నాకు తెలిసి మనకి అక్కడికి పంపిస్తుంటారు కూరలవి, ఏది వారానికి రోజుకు ఒక్కొక్క ఏరియా నుండి కూరలు ఉచితాలే వెళ్తూ ఉంటుంటాయి. ఉచితానికి అంటే ఒకళ్ళ జేబులో నుంచి ఇయ్యరు కదా. ఒక కూరగాయల మార్కెట్, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ హోల్సేల్ కూరగాయల మార్కెట్, ఇట్లా రేపు తిరుమలకి వెళ్ళే కూరలు మీరు ఎవరెవరు డొనేట్ చేస్తారో అక్కడ లారీ పెడుతున్నాం రండి అన్నారు అనుకోండి, అందరూ తీసుకెళ్ళి వేసేవాళ్ళు కూడా పుచ్చులు చచ్చులు రేపో మాపో పాడవుతాయి పండుతాయి అనేవి కూడా తీసి పక్కన పడేస్తారు. ఎందుకు అంటే మనలో ప్రతి ఒక్కడిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి పంపించాలి అన్నప్పుడు ఆ జాగ్రత్త, ఆ బాధ్యత తీసుకుంటాం, ఖచ్చితంగా పాటిస్తారు. అది అలా పాటించినటువంటి పాపాత్ములు ఎవరన్నా ఉంటారేమో నాకు తెలియదు. రెండవది, సదరు ఆ నెయ్యి కంపెనీ వాళ్ళు పాపాలు చేయాలనుకునే రకం అయితే కనుక లోపలేసేయండి, జైల్లో పెట్టేయండి, ఎవరు దాచమన్నారు అని. ఇప్పుడు మనం ఏమైనా కాపాడాలా అలా అనుకుంటే మరి వాళ్ళ రిపోర్ట్లతో వాళ్ళు ఉన్నారు మరి. అది కాబట్టి ఇది ఎలా తేలుతుంది కదా, నేను అనేది అదే. ఇప్పుడు ఆ డైరీ వాడి కాపీ ఉంది, చట్ట ప్రకారం వాడికి తప్పు కాదు. ఇక్కడ వీడిచ్చింది గుజరాత్ వాడు ఇచ్చింది చట్ట ప్రకారం తప్పు కాదు. ఈ మధ్యలో జరిగితేనే కదా కుట్ర అయ్యేది. లేదా ఇందులో అది ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నటువంటిది ఈ కాన్సెప్ట్లో వచ్చిందా, దాంట్లో కలపబడినాయి అని చెప్పబడుతున్నటువంటిది, వాటిట్లో ఈ లక్షణాల గురించి ఇదంతా అసలు తరచి చూసి రివ్యూ మాట్లాడుకున్నారా లేదా ఫస్ట్ బిఫోర్ అది డిస్క్లోజ్. ఎందుకంటే అది ఆవేశంగా చేసింది కాదు, 2 నెలల నుండి చూశారు కాబట్టి, 2 నెలల పాటు ఆ రిపోర్ట్లని చూసున్నారు కాబట్టి అది ఆషామాషి వ్యవహారం కాదు. 2 నెలల క్రితం నుంచి అంటే ఈ లోపు మాట్లాడి ఉండాలిగా, ఆ సదరు అధికారులతో, ఆ ల్యాబ్ వాళ్ళతో మాట్లాడి ఉండాలి కదా. ఎట్లా అనేటటువంటి గుజరాత్ వాళ్ళతో మాట్లాడి ఉండాలి కదా, అట్లాగే ఏఆర్ డైరీ వాళ్ళతో మాట్లాడి ఉండాలి కదా. 2 నెలలు అయింది కాబట్టి మాట్లాడారా, ఏం చెప్పారు వాళ్ళు? కానీ ఇప్పుడు తాజాగా ఇప్పుడు ప్రభుత్వం ఈ సెన్సరీ అనే ప్యానెల్ ని ఇప్పుడు ఏర్పాటు చేస్తుందా? గతంలో ఇలా ఇటువంటి ల్యాబ్ గానీ 18 మందితో కూడిన ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నా నిన్న ఈవో చెప్పారు ఆయన శ్యామలరావు గారు. గత ప్రభుత్వానికి ఆలోచన రాలేదా? ఏ ప్రభుత్వం ఉన్నా దానికి ఒక కమిటీ ఉంటది, వాళ్ళే చూస్తారు. అంటే బోర్డు చూసుకోవాలి ఇదంతా, అంతే కదా. టీటీడీ ఈవో చూస్తాడు, బోర్డు ఏంటి ఇవి ఫైనల్ చేస్తుంది రేటు, అంటే టెండర్లకు ఓకే అంటది. ఆ టెండర్లని ఆన్లైన్లో పెడతారు. ఈ టెండర్స్లో ఇప్పుడు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలకో 1200కో జగన్ కొన్నాడు అనుకోండి, అప్పుడు ఏం వార్త రాసేవాళ్ళం మనం? అప్పుడు రాజకీయం ఏమయ్యేది? వెంకటేశ్వర స్వామిని పెట్టుకుని అడ్డు పెట్టుకుని దోచుకుంటున్నావు రా అంటాం, అంతే కదా. టెండర్లో 350 రూపాయలకు వస్తుందంటే నువ్వు ఎట్లాగా 900 పెట్టి 1000 పెట్టి కొన్నావు అంటే వెంకటేశ్వర స్వామి సభ్యులు దోచుకున్నారంటంగా. టెండర్ తక్కువకి వేస్తే నువ్వు ఎట్టా వేస్తావని అడగాలంటున్నారు. నేను ఇందాక చెప్పిన లెక్క, వాడికి ఎందుకు తక్కువకి వస్తుంది అనేటటువంటిది సింపుల్ లాజిక్. అడిగి ఇప్పుడు వాడు పాలు అమ్ముకున్నాడు, పాలల్లో డబ్బులు వచ్చేసినాయి, 37 రూపాయలు పెట్టాడు, పాలు కొన్నాడు, ట్రాన్స్పోర్టేషన్ అన్ని కలిపి 40 అయింది అనుకుందాం. 40 రూపాయలు పెట్టి పాలు కొన్నాడు, మనకి ఈ టెట్రా ప్యాక్ ఎంత వస్తుంది? లేకపోతే మామూలు పాల ప్యాకెట్ ఎంత వస్తుంది? రేట్ అయితే 70 రూపాయలు 80 రూపాయలు అవుతుందిగా, అర లీటరే మన 40 రూపాయలకి ఈ పాలే కొంటున్నాం కదా, గేదె పాలే. ఇప్పుడు ఆవు పాలు ఇంకా కాస్ట్లీ కదా, పాలల్లోనే ఆడు ప్రాఫిట్ ఆడికి వచ్చేసింది కదా. ఆ పాలల్లో తీసిన వెన్నే కదా ఇది, ఆ పాలల్లో నుంచి తీసిన వెన్నే కదా, ఆ వెన్న తీసిన పాలకే కదా డబ్బులు ఇచ్చేది. అంటే పాలు వెన్నతో కలిపిన పాలు ఆడు కొంటాడు, వెన్న తీసి పాలను అమ్ముతాడు, అందులో పర్సంటేజ్ ఉంటుంది, 20% వెన్న కలిపిన పాలు, వెన్న శాంతం తీసేసిన పాలు అనేటటువంటి. ఇది మనకందరికీ తెలిసిన సత్యమే కదా. కానీ ఒకటి సార్, ఫైనల్ గా ఈ రిపోర్ట్ల ప్రకారం చూస్తే జగన్ తప్పు చేశాడు, జగన్ వల్ల శాకాహారులందరూ ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అదైతే బలంగా వెళ్ళిందా? ఇప్పుడు దానికి జగన్ నుంచి ఏమైనా సమాధానం రావాలా? జగన్ సమాధానం తను చెప్పుకున్నాడు, అది జనం నమ్మరు నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ మనోభావం గాయపడి ఉన్నది. అక్కడ జగన్కి అది ఎక్స్ప్లెయిన్ చేయడం అతనికి రాలా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఇక్కడ
150 కోట్ల మంది హిందువులు ప్రతి ఒక్కళ్ళలో సైకలాజికల్గా ఫీలింగ్ అయిపోతున్నారు. నేను తినేశాను నా జీవితంలో చేపని ముట్టుకోని వాడిని, కోడిగుడ్డుని ముట్టుకోని వాడిని నేను తిన్నానా అనేటటువంటి మనోవ్యధ చాలా మందిని పట్టి పీడిస్తోంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు అయితే దారుణంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంత మదన పడుతున్నప్పుడు వాస్తవాలు నిజాయితీతో సంబంధిత అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి రాజకీయంగా కాకుండా ఇప్పటిదాకా కలిసిందా, కలిస్తే ఇన్నేళ్ళు ఏం చేస్తున్నాం మనం, అందులో ఆ రకంగా ఉందా ఆ వాసనగానది, నేను చెప్పినట్టు ఆ చేప నూనె లేకపోతే ఇదో ఆవు కొవ్వు ఇదైతే కనుక స్మెల్లే డిఫరెంట్ వస్తుంది. అట్లాగ వచ్చినాయా, వస్తే ఇన్నాళ్ళు అయితే ఊరుకోం కదా మనం సహజంగా. కాబట్టి ఇన్నాళ్ళు కలవకుండా ఇప్పుడు కలిసిన కుట్ర జరిగిందా, లేదా ఇన్నాళ్ళు కలిస్తే ఆ కుట్ర దాచారు, అప్పుడు పెద్ద కుట్ర అది. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులందరూ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఎవరు, ఆ డైరీ అదే ఆ నెయ్యి తీసుకునే వాళ్ళందరూ, అంతే కదా. కాబట్టి తప్పు ఎవరు చేశారో స్పష్టమైన విచారణ ఉండాలి. ఇందులో కావాల్సినటువంటిది మనం నాన్ పొలిటికల్ అయి ఉండాలి. నిజమైనటువంటి రూట్లో అది బాధ్యతాయుతంగా జరగాలి. ఇక్కడ మనం ఆ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అది తేలే వరకు కూడా ప్రజలకు సంబంధించి రెచ్చగొట్టకుండా చూసుకోవాలి. అందులో ఒకటి ఏదో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా లేకపోతే ఏదనేది పక్కన పెట్టండి. పాయింట్ ఏంటంటే ఇంతకాలం వాడేశారా, ఇప్పుడు వచ్చిందా, ఇది కుట్ర కల్తీనా? కల్తీ అయితే అసాధ్యం, ఇందాక మనం చెప్పుకున్నట్టు. ఎందుకంటే రేట్లు ఇక్కడ కౌంట్ 1000 రూపాయలు దాన్ని పెట్టి 350 రూపాయలకి అమ్మలేడు కదా. ఖచ్చితంగా అది కుట్ర అయితే మాత్రమే సాధ్యం. కుట్ర అయితే ఇవాళ జరిగింది ఈ లారీలో, అన్ని లారీలు కుట్రపూరితమేనా? అన్ని లారీలు ఇన్ని సంవత్సరాల నుంచి కుట్రపూరితంగా జరుగుతోందంటే తీసుకెళ్లి జగన్ జైల్లో పెట్టినా తప్పులే. అది తేలాలి. రైట్ సార్. మొత్తానికి ప్రాయశ్చిత్తం ఇప్పుడు ఒకలే కాదు అందరూ చేసుకోవాలి. కాకపోతే ప్రాయశ్చిత్త దీక్ష మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అదే నేపథ్యంలో జగన్ ప్రాయశ్చిత్తం ఏంటి అనేది ఇప్పుడు నిజంగా హిందువుల మనోభావాలు దేశవ్యాప్తంగా ఈ లడ్డూ తిన్న ప్రతి ఒక్క హిందూ మదిలో అయితే ఇప్పుడు ఇదే చర్చ. దీనికి ఇంకా పూర్తి క్లారిటీ ఇస్తారా, లేదంటే వాళ్ళందరూ అపవిత్ర రాజకీయం అని అనుకోవాలా, లేదంటే వాళ్ళు అపవిత్రం అయిపోయారా తిన్న వాళ్ళందరూ? అది కూడా జూలై 12 నుంచి 23 వరకు జరిగిన శాంపిల్స్ లోనే అది వచ్చింది. 5 ఏళ్ల పాటు అలాగే కంటిన్యూ అయ్యింది అనేది టీడీపీ వెర్షన్, ప్రస్తుత ప్రభుత్వ వెర్షన్. చూద్దాం.